సెషన్లో మీకు తెలుగులో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇది కానీ మీరు ఫాలో అయ్యారంటే ఎక్కడా కూడా ఇంగ్లీష్ రాసినప్పుడు కానీ చదివినప్పుడు కానీ ఎటువంటి తప్పులు రావు. సో ఫస్ట్ టెన్సెస్ తెలుగులో చెప్పాను కదా, మళ్ళీ ఇది కూడా తెలుగులో చేయడానికి కారణం మీ తాలూకా స్పీకింగ్ స్కిల్స్, ఆ తెలుగులో వీడియోస్, టెన్సెస్ తెలుగులో వీడియోస్ అండ్ ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తెలుగులో వీడియోస్ ఫాలో అయ్యారంటే చాలు, మీకు కొంత కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట తెలుగులో మాట్లాడడానికి, ఇంగ్లీష్లో మాట్లాడడానికి. అండ్ ఇంగ్లీష్ రాసేటప్పుడు కూడా తప్పులు దొరలవు. అదే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు కూడా తెలుగులో కూడా మీకు చెప్తున్నాను. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుందని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. సో ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, దేన్ని ప్రెడికేట్ అంటారు, దేన్ని సబ్జెక్ట్ అంటారు, దేన్ని ఆబ్జెక్ట్ అంటారు, ఇవన్నీ క్లియర్గా చెప్పాక మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి చెప్తాను. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. వెన్ వీ మేక్ ఏ సెంటెన్స్ we name some person or thing that is called subject. అంటే మన సెంటెన్స్ తయారు చేసేటప్పుడు, ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ ఏదో ఒక పర్సన్ నేమ్ కానీ థింగ్ నేమ్ కానీ పెట్టి స్టార్ట్ చేస్తాం సెంటెన్స్ని, దాన్నే సబ్జెక్ట్ అంటారు. సే సంథింగ్ అబౌట్ దట్ పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ ప్రెడికేట్. అంటే ఆ పర్సన్ గురించి కానీ ఆ థింగ్ గురించి కానీ వర్ణించి చెప్పేటప్పుడు, దాని గురించి చెప్పేటప్పుడు దాన్ని ప్రెడికేట్ అంటారు. సో ఎగ్జాంపుల్, ద సన్ షైన్స్ బ్రైట్, హీ ఈజ్ ఎ బ్రేవ్ బాయ్, ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ హాకీ. ఇన్ దీస్ త్రీ సెంటెన్సెస్ ద సన్, హీ, ద బాయ్స్, ఈ మూడు కూడా సబ్జెక్ట్స్ అంటారు. ఎందుకంటే అవి మనం ఒక పర్సన్, ఇప్పుడు ద సన్ అనేది ఒక థింగ్ కింద తీసుకోవచ్చు, ఒక పర్సన్. ద సన్ షైన్స్ బ్రైట్ ఒక సబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు, ఎందుకంటే సన్ గురించి చెప్తున్నాం మనం, షైన్స్ బ్రైట్ అని. సో దట్ ఇక్కడ సబ్జెక్ట్ ఇది. హీ ఈజ్ ఎ బ్రేవ్ బాయ్, ఇక్కడ ఒక ప్రొనౌన్ గురించి చెప్తున్నాం, అతని గురించి ఏమని చెప్తున్నాము, అతను హీ ఈజ్ ఎ బ్రేవ్ బాయ్, చాలా తెలివైన వాడు అని చెప్పబోతున్నాం. సో అలాంటప్పుడు ఒక సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు అది ఒక పర్సన్, ఒక ప్రొనౌన్ గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ చెప్తే అది సబ్జెక్ట్ అవుతుంది. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ హాకీ, ఇక్కడ బాయ్స్ గురించి చెప్తున్నాం. బాయ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అనమాట, ఆర్ ప్లేయింగ్ హాకీ అనేది అనమాట ప్రెడికేట్ అంటారు. సో ఇప్పుడు సబ్జెక్ట్, ప్రెడికేట్ మీకు తెలిసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం వెర్బ్ని ఎన్ని విధాలుగా వాడుతాం అనేది చెప్తాను. దేర్ ఆర్ టూ పాపులర్ కైండ్స్ ఆఫ్ వెర్బ్స్, ఆర్డినరీ వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్. టూ వెర్బ్స్ ఉన్నాయి మెయిన్గా. అసలు వెర్బ్ అంటే ఏంటి, వెర్బ్లు ఎన్ని రకాలు, మెయిన్ క్లియర్గా ప్రీవియస్ వీడియోలో చేసి చెప్పాను. మీరు చూసుంటే ఇది ఇంకా బాగా అర్థమై ఉండేది. అది చూడకపోతే ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రాణి స్విమ్స్, ఏ స్టూడెంట్ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఈ టూ ఎగ్జాంపుల్స్లో రాణి స్విమ్స్ అంటే ఇక్కడ రాణి అనేది సబ్జెక్ట్, స్విమ్స్ అనేది ఆర్డినరీ వెర్బ్ కానీ మెయిన్ వెర్బ్ ఏదైనా అనొచ్చు. రాణి స్విమ్స్ అంటే ఇక్కడ స్విమ్స్ అనేది రాణి యొక్క యాక్షన్ తెలియజేస్తుంది. సో ఇట్ ఈస్ ఆర్డినరీ వెర్బ్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ వెర్బ్. మనం కొన్ని సెంటెన్స్ తయారు చేసేటప్పుడు దానికి హెల్పింగ్ వెర్బ్ లేకపోతే ఇంగ్లీష్లో కంప్లీట్ మీనింగ్ రాదు. అలాంటి సెంటెన్స్ ఏ స్టూడెంట్ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఇక్కడ ఈజ్ హెల్పింగ్ వెర్బ్ కింద రైటింగ్కి వాడాము. ఏ స్టూడెంట్ రైటింగ్ ఏ లెటర్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు, దానికి హెల్పింగ్ వెర్బ్ ఈజ్ జోడించి చెప్తేనే కంప్లీట్ మీనింగ్ వచ్చింది. సో దీన్ని హెల్పింగ్ వెర్బ్ అంటారు, ఆక్సిలరీ వెర్బ్ అంటారు, గ్రామటికల్ వెర్బ్ అంటారు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు దాని పేరు. సో ఇది వెర్బులు రకాలు. ఈ వెర్బు సబ్జెక్టుతో అగ్రిమెంట్ ఒక్కొక్క విధంగా రూల్స్ మారుతాయి. ఆ రూల్స్ ఇప్పుడు చెప్తాను. అగ్రిమెంట్ ఆఫ్ ది వెర్బ్ విత్ ద సబ్జెక్ట్ రూల్ 1 చెప్తున్నాను. 2 or more singular nouns are joined by and the verb used will be plural.
ఏదైనా 2 నౌన్స్ కానీ ఇంకా ఎక్కువ సింగులర్ నౌన్స్ని కానీ 2 ఆర్ మోర్ సింగులర్ నౌన్స్ని ఎండ్ అనే కంజంక్షన్తో యాడ్ చేసేటప్పుడు వెర్బ్ మనం ఏంటి వాడాలి? ప్లూరల్ వాడాలి. ఇక్కడ చూడండి, హీ అండ్ ఐ వర్ గోయింగ్ టు ద మార్కెట్. ఇక్కడ హీ అనే ప్రొనౌన్ని, ఐ అనే ప్రొనౌన్ని ఎండ్తో కలిపి చెప్పాను అన్నమాట. ఈ 2 సబ్జెక్ట్స్ని వాడాము. 2 సబ్జెక్ట్స్ని ఎండ్ అనే కంజంక్షన్ యాడ్ చేసి చెప్పాం. అప్పుడు మనం ప్లూరల్ వెర్బ్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వాడాము. ఎందుకు? ఇక్కడ ఎండ్ అనే కంజంక్షన్ వాడాం కనుక ఇది మనకి తెలుసు. ఏదైనా 2 ఒక్క మనిషి గురించి చెప్తే సింగులర్, ఇంకా ఎక్కువ చెప్తే ప్లూరల్ వాడుతామని తెలుసు. మీరు అనుకోవచ్చు ఇది తెలిసిందే కదా మేడం మళ్ళీ ఏం చెప్తున్నారని. కానీ రూల్స్ ఇలా తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి నేర్చుకోవడమే రూల్స్ అంటారు. సో ఇక్కడ రామ్ అండ్ మోహన్ ఆర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా 2 నౌన్స్ వాడాము. ఎండ్ అనే కంజంక్షన్తో యాడ్ చేసాము కనుక ప్లూరల్ వాడాము వెర్బ్. ఇది రూల్ 1. ఇప్పుడు రూల్ 2. 2 సింగులర్ నౌన్స్ జాయిన్డ్ బై అండ్ పాయింట్ అవుట్ టు ద సేమ్ థింగ్ ఆర్ పర్సన్, ద వెర్బ్ యూజ్డ్ మస్ట్ బి సింగులర్. ఇక్కడ 2 నౌన్స్ వాడేటప్పుడు ఎండ్తో జాయిన్ చేసేటప్పుడు ప్లూరల్ వాడమన్నాను, కరెక్టే. ఇక్కడ అదే 2 నౌన్స్ పాయింట్ అవుట్ టు ద సేమ్ థింగ్ ఆర్ పర్సన్, ఒకే దాని గురించి పాయింట్ అవుట్ చేసేటప్పుడు, సేమ్ థింగ్ గురించి కానీ పర్సన్ గురించి కానీ పాయింట్ అవుట్ చేసేటప్పుడు మాత్రం సింగులర్ వెర్బ్ వాడాలి. ఇక్కడైతే ప్లూరల్ వాడాలి, కానీ ఇక్కడ సింగులర్ వాడాలి. వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, ఒకదాని గురించే చెప్పేటప్పుడు, ఒకదాని గురించి పాయింట్అవుట్ చేసేటప్పుడు సింగులర్ వాడాలి. రైస్ అండ్ కర్రీ ఈజ్ ద ఫేవరెట్ ఫుడ్ ఆఫ్ ది పంజాబీస్. పంజాబీస్ యొక్క ఫేవరెట్ ఫుడ్ ఏది? రైస్ అండ్ కర్రీ అని చెప్తున్నాను నేను ఈ సెంటెన్స్లో. ఇక్కడ పంజాబీల తాలూకా టేస్ట్ని ఇక్కడ 2 నౌన్స్ యాడ్ చేసి చెప్పిన వాళ్ళ టేస్ట్ ఒకటే కనుక ఇక్కడ ఈజ్ అనే వర్బ్ వాడాము. రైస్ అండ్ కర్రీ ఈజ్ ద, అంటే రైస్ అండ్ కర్రీ అనేది పంజాబీల యొక్క ఫేవరెట్ డిష్ అని చెప్తున్నాం అనమాట. అలాంటి సందర్భంలో ఒకదాని గురించి పాయింట్అవుట్ చేసేటప్పుడు ఈజ్ అని వాడుతాం. అవర్ మైండ్ అది. ఇప్పుడు ఈ 2 నౌన్స్ కూడా ఒకదాన్నే పాయింట్అవుట్ చేస్తుంది. పంజాబీల ఫుడ్ ఇది, డిష్ ఇది, ఫేవరెట్ డిష్ అని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు మాత్రం ఈజ్ వాడతాం. అండ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఈజ్ అవే. సో కలెక్టర్ వెళ్తున్నాడు అదే వేలోని, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కూడా వెళ్తున్నాడు. సో ఇద్దరు వెళ్తున్నారు అనేటప్పుడు ప్లూరల్ చెప్పాలి యాక్చువల్లీ, కానీ ఇద్దరు అదే త్రోవలో వెళ్తున్నారు. సో దెన్ వీఆర్ యూజింగ్ హియర్ ఇక్కడ సింగులర్ వెర్బ్. ఇక్కడ రైస్ అండ్ కర్రీ ఈజ్ ద ఫేవరెట్ ఫుడ్ ఆఫ్ ది పంజాబీస్, అంటే ఈ 2 కూడా పంజాబీస్ యొక్క ఫేవరెట్ ఫుడ్ అని చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా కలెక్టర్ మెజిస్ట్రేట్ వెళ్తున్నారు ఏవే అని చెప్తున్నాం. సో దాట్ వీఆర్ యూజింగ్ సింగులర్ వెర్బ్. రూల్ 3. నెయిదర్, ఎయిదర్, ఎవ్రీ, ఈచ్, ఎవ్రీవన్ అండ్ మెనీ ఆర్ ఫాలోడ్ బై ఏ సింగులర్ వెర్బ్. రూల్ 3లో ఎప్పుడైతే సెంటెన్స్ ఈ వర్డ్స్తో స్టార్ట్ అవుతుందో అలాంటి టైంలో సింగులర్ వెర్బ్ తీసుకోవాలన్నమాట. అసలు సింగులర్ వెర్బ్స్ అంటే ఏంటి, ప్లూరల్ వెర్బ్స్ ఏంటి అనేది గత వీడియోలో చెప్పాను, వెర్బ్ యొక్క వీడియోలో చెప్పాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 చెప్పేటప్పుడు, వెర్బ్ గురించి చెప్పేటప్పుడు సింగులర్ వెర్బ్స్, ప్లూరల్ వెర్బ్స్ క్లియర్గా చెప్పాను. మీకు సింగులర్ వెర్బ్స్ ఏవి, ప్లూరల్ వెర్బ్స్ ఏవి అనే డౌట్ ఉంటే వెర్బ్ యొక్క వీడియో చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంది, ప్లేలిస్ట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంది. సో అది చూసారంటే మీకు అర్థమవుతుంది. సో ఎయిదర్ ఆఫ్ ది ప్లాన్స్ ఈజ్ టు బి అడాప్టెడ్. సో ఎయిదర్ ఆఫ్ ది ప్లాన్స్, ఇక్కడ ఎయిదర్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ ప్లాన్స్ అనే ప్లూరల్ నౌన్ వచ్చినా సరే ఇక్కడ వెర్బ్ సింగులరే వాడాము. ఎందుకంటే అకార్డింగ్ టు దట్ రూల్ అనమాట. రూల్ ప్రకారం మనం ఇక్కడ సింగులర్ వెర్బే వాడాము, అది అబ్జర్వ్ చేయాలి. అండ్ నెయిదర్ ఆఫ్ ది 2 బ్రదర్స్. సో హియర్ ఆల్సో
ఇక్కడ కూడా నెయిదర్తో ఎప్పుడైతే సెంటెన్స్ స్టార్ట్ అయిందో నెయిదర్ ఆఫ్ ద టూ బ్రదర్స్ అనే ప్లూరల్ నౌన్ వచ్చినా మనం సింగులర్ వెర్బే వాడాలి. అప్పుడే ఈ సెంటెన్స్కి కంప్లీట్ ప్రాపర్ మీనింగ్ వస్తుంది. నెయిదర్ ఆఫ్ ది టూ బ్రదర్స్ ఈజ్ ష్యూర్ టు సక్సెస్. సో ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఒబీడియంట్. సో ఎవ్రీ స్టూడెంట్ ఇక్కడ సింగులర్ నౌనే ఇండికేటింగ్ చేస్తుంది స్టూడెంట్ ఇక్కడ సింగులర్ అని. సో ఈజ్ వాడామో అనుకోవచ్చు, అది కాదు. ఇక్కడ ఎవ్రీతో స్టార్ట్ అయింది. ఎవ్రీ స్టూడెంట్ అంటే ఇక్కడ ప్రతి స్టూడెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఒబీడియంట్. ప్రతి స్టూడెంట్ అంటే ప్లూరల్ వాడచ్చు అని అనుకోవచ్చు, అది తప్పు, అలా వాడకూడదు. ఈ రూల్ ప్రకారం ఈజే వాడాలి, సింగులరే వాడాలి. ఈజ్ ఆర్ వాజ్ అకార్డింగ్ టు దట్ టెన్స్. అది ప్రెజెంట్ టెన్స్ అయితే ఈజ్, పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వాడాలి అంతే. ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ కెపాసిటేటెడ్ టు డూ ద వర్క్. ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ కెపాసిటేటెడ్ టు డూ ద వర్క్. సో హియర్ ఆల్సో వీఆర్ యూజింగ్ సింగులర్ వెర్బ్. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ డిజైర్స్ దిస్. ఇక్కడ కూడా ఎవ్రీ వన్ వచ్చింది. సో దెమ్ యాక్చువల్లీ ప్లూరల్ ప్రొనౌన్. మనం ప్లూరల్ ప్రొనౌన్ వచ్చింది కదా, ఇక్కడ ప్లూరల్ వెర్బ్ వాడకూడదు. ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ మనం ఎవ్రీ వన్తో కన్స్ట్రక్ట్ చేసాం కనుక. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ డిజైర్స్ ఇక్కడ ఎస్ ఫామ్ వెర్బ్ అంటారు. ఎస్ ఫామ్ వెర్బ్ ఎప్పుడు వాడుతాము? ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ కానీ ఆ సెంటెన్స్ స్టార్ట్ అవుతే, థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్తో స్టార్ట్ అవుతే మనం ఎస్ ఫామ్ వెర్బ్ వాడుతాం, అది సింగులర్కి. సో ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ డిజైర్స్ ఎస్ ఫామ్ వెర్బ్ అందుకే ఇక్కడ వాడాము. డిజైర్స్ దిస్ సింగులర్ కనుక సింగులర్ వెర్బ్ వాడాము, సింగులర్ ఆర్డినరీ వెర్బ్ వాడాము. మెనీ ఏ పర్సన్ వాజ్ డ్రౌన్డ్ ఇన్ ద సీ. ఇక్కడ సెంటెన్స్ మెనీతో స్టార్ట్ అయింది కనుక సింగులర్ వాడాము. ఎందుకంటే రూల్లో మెనీ ఇచ్చాడు కనుక మనం ఇక్కడ సింగులర్ అనే సింగులర్ వెర్బ్ని వాడాము. సో దట్ ఈస్ హియర్ రూల్ 3 అబౌట్ రూల్ 3. అండ్ రూల్ 4, 2 subjects are joined be as well as the verb agrees with the first subject. ఇక్కడ ఈ రూల్లో కూడా 2 సబ్జెక్ట్స్ అంటే 2 nouns కానీ 2 pronouns కానీ యాజ్ వెల్ యాజ్తో జాయిన్ అయితే అలాంటప్పుడు వెర్బ్ ఫస్ట్ సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి అని చెప్తుంది ఈ రూల్. కాంత యాజ్ వెల్ యాజ్ హర్ చిల్డ్రన్ ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ కాంత అనేది ఒక నౌన్, ఒక నేమ్ ఇండికేట్ చేస్తుంది. హర్ చిల్డ్రన్ అనేది ఇక్కడ ప్లూరల్ ఇండికేట్ చేస్తుంది. కానీ రూల్ ప్రకారం ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి వెర్బ్. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సింగులర్, కాంత. సో సింగులర్ వెర్బ్ వాడాము. అదే ఇక్కడ ప్లూరల్ ఉందనుకోండి, ఇక్కడ ప్లూరల్ వెర్బ్ రాస్తాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏది ఉంటే ఆ సబ్జెక్టే ఇక్కడ మనం దాని ప్రకారం ఇక్కడ వెర్బ్ ఫాలో అవ్వాలి, అది కరెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి, ఎనదర్ ఎగ్జాంపుల్. ద చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ దేర్ మదర్ ఆర్ ప్లేయింగ్. చూడండి ఇక్కడ యాజ్ వెల్ యాజ్ కనెక్టింగ్ విత్ యాజ్ వెల్ యాజ్ ద చిల్డ్రన్ దేర్ మదర్ రెండు కూడా యాజ్ వెల్ యాజ్తో కనెక్ట్ అయింది. కానీ ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ప్లూరల్ వాడాము, సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ వాడాము. అలాంటప్పుడు ప్లూరల్ వెర్బ్ వాడాలి. ఇక్కడ ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ ఇది, ఆర్ ప్లేయింగ్. సో దట్ ఈస్ హియర్. సో ఇఫ్ ఇట్ ఈస్ సింగులర్ ఫస్ట్ సబ్జెక్ట్, సింగులర్ హెల్పింగ్ వెర్బ్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లూరల్ ఫస్ట్ సబ్జెక్ట్, ప్లూరల్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్. That should follow according to that rule. Thank you. If you have any doubt regarding this topic, write in comment box. I will clarify it.